హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఎలాంటి వర్క్స్ చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. మార్నింగ్ లేవగానే అయితే ముందంతా కారిడార్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అంతా ఊడ్చుకున్న తర్వాత అయితే నాకు కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. వీటికి అన్నిటికైతే వాటరింగ్ చేసేసుకొని కొన్ని నీళ్ళు కూడా అక్కడ చల్లేసుకొని నీట్గా అయితే తుడిచేసుకున్నానండి. ఇలా తుడుచుకోవడం వల్ల అయితే ఎలాంటి డస్ట్లు ఉన్నా అంతా పోతుందనమాట. ఇట్లా డైలీ తుడుచుకుంటాను, ఎందుకంటే అపార్ట్మెంట్ కదండి, అందరూ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇలా నీట్గా అంతా తుడిచేసుకున్నాను. ఇదంతా ఆరిపోయిన తర్వాత అయితే ఇలాంటి ఒక చక్కటి బుక్ అయితే పెట్టేసుకున్నానండి. ఎక్కువ శాతం అయితే నేను మొత్తం ఆరిపోయినాకే పెడతాను. ఇలా చాక్ పీస్తో పెట్టడం వల్ల ఏంటంటే ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. అందుకనే నేను ఎక్కువైతే చాక్ పీసే యూస్ చేశాను అనమాట. ఇలా అయితే ధనుర్మాసం కాబట్టి ఇలా గీతల ముగ్గే వేసుకున్నానండి. ఇలాంటి ముగ్గులు అయితే ధనుర్మాసంలో వేసుకుంటారు కదా, వీటికి ప్రత్యేకత ఉంది కదా ఈ మాసంలో. అందుకనైతే నేను కూడా ఇలా ధనుర్మాసంలో వేసుకుని ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. గీతలతో వేసుకునే ముగ్గులండి ఎంత బాగుంటాయో, ఎంతో అందంగా కూడా ఉంటాయి ఇంటి ముందు. నేనైతే ఇలా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. చూసేయండి ఎలా ఉందో మీరు కూడా. ఇలా అయితే నేనైతే ధనుర్మాసం ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఎల్లో కలర్, రెడ్ కలర్ వేయడం వల్ల అయితే ఈ ముగ్గు ఎంతో అందంగా వచ్చింది. చాలా బాగుంటుంది కూడా. దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇంకొకసారి, చూసేయండి మీరు కూడా.
ఈ ముగ్గు అనేది చాక్ పీస్ కాబట్టి ఆరేకొంది చక్కగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్ చూడండి ఎలా ఉందో, ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఇక మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయినాకైతే అలా ఉంది పరిస్థితి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇవంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అయితే నెక్స్ట్ వంట అయితే చేసుకోవచ్చు. ముందైతే ఇలా అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నానండి. అంత నీట్గా ఊడ్చుకున్న తర్వాత అయితే ఇలా అంతా ఊడ్చేసుకున్న తర్వాత ఇంక ఇల్లంతా కూడా ఒకసారి అయితే తుడిచేసుకుంటాను. ఇలా అంతా నీట్గా చేసుకున్న తర్వాత అయితే ఇంకా వంటకైతే స్టార్ట్ చేసుకుంటానండి. ఈరోజు వంటలో వచ్చేసి అయితే టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను. టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి. చూడంగానే టమాటా రైస్ చేయాలనిపించింది. టమాటా రైస్ అలాంటివి అయితే పిల్లల బాక్సుల్లోకి అయితే ఈజీగా పెట్టొచ్చు, పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఈరోజు అయితే సింపుల్గా అయిపోయే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ముక్కల్లా కట్ చేసి వేస్తే పిల్లలు తినరండి, అందుకనైతే నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా అంతా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుని అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇలాంటి రైసెస్కి అయితే నేను ఎక్కువ నెయ్యే వేసుకుంటాను. నెయ్యి వేయడం వల్ల అయితే ఫ్లేవర్ బాగుంటుందని నెయ్యే వేస్తాను. నెయ్యి వేసుకొని అది కొంచెం వేడిగా అయిన తర్వాత అయితే బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నానండి. యాలకులు, మరాఠీ మొగ్గ అవే వేసుకున్నాను, లవంగాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసి వేయించుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగినాకైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి కూడా బాగా మగ్గిపోయాక దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా మగ్గిపోతుందన్నమాట. ఇదంతా మగ్గిపోయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసానండి ఫ్లేవర్ కోసం. అవి వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇవి కూడా అంత మగ్గిపోయేంత వరకు అయితే వేయించుకున్నాను. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అనేది వేసానండి. ఈ గరం మసాలా లైట్గా అయితే వేసాను. దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకున్నా. కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసినా కొంచెం కారం వేసుకుంటే టమాటా రైస్కి అనేది కలర్ బాగుంటుందని కొంచెం కారం వేసుకొని నేను దీంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. బియ్యం అయితే ముందుగానే నానబెట్టుకున్నానండి. అదే వాటరు ఆ బియ్యం వేసేసుకొని కొంచెం మరిగేంత వరకు అయితే ఉంచుకొని ఇంకా మూత పెట్టేసి అయితే ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. చక్కగా రైస్ అయితే అయిపోతుంది ఇలా పొడి పొడిగా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకైతే చాలా ఇష్టం కూడా. ఇలాంటి పెడితే రైసెస్ పిల్లల బాక్సుల్లోకి. దీనికైతే కాంబినేషన్ అయితే నేను రహిత అయితే చేశాను. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇదేనండి ఈరోజు నాది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.